మన ప్రేక్షకులందరికీ కూడా ఆ ఏకదంతుడి ఆశీస్సులు. ఈరోజు అంటే ఇక్కడ మనం ఎక్కడైతే ఏకదంతుడు అన్నామో, ఇవాళ మనం చెప్పబోయే రెమెడీని గణేశుడికి సంబంధించింది గనక, ఆ గణేశుడి యొక్క ఆశీస్సులు మనందరం కూడా పొందాలని ఆకాంక్షిస్తూ, ఈ సంకష్టహర చతుర్దశి నాడు అంటే 14వ తారీఖు శనివారం నాడు వచ్చే ఏదైతే కిష్టపింగళ సంకష్టహర చతుర్థి అనేది ఏదైతే ఉందో, ఆ రోజు ఒక మంచి పరిహారం మీకు తెలియజేయడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. ఇది మనకి గణపతి అంటే గా అంటే బుద్ధి, అణ అంటే జ్ఞానం. దానికి పతైన వాడు ఎవరు అంటే గనక గణపతి. అంటే బుద్ధి జ్ఞానాలకి మరి అధిపతి అయిన వాడు, పతి అయిన వాడు ఆ గణపతి. అందుకే మనం అవి 2 లభించాలని తొట్టతొలుత గణపతికే పూజలు చేయటం అనేది ఆనవాయితీగా మారింది. అంతెందుకు, త్రిపురాసురుణ్ణి సంహరించేప్పుడు శివుడు, మహిషాసురుణ్ణి సంహరించేప్పుడు పార్వతీదేవి, రావణాసురుణ్ణి సంహరించేప్పుడు శ్రీరాముడు కూడా గణపతిని ఆరాధించి వారు విజయాన్ని పొందారు అని చెప్పి కూడా పురాణ ప్రవచనాలు. కనుక ఈరోజు ఏదైనప్పటికీ కూడా అంటే ఇక్కడ జ్ఞానం, బుద్ధి అనే దాంట్లోనే మీకు ఒక పరిహారం ఏంటి అనేది తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎవరైతే పిల్లలు బుద్ధిమాంద్యంతో ఉంటారో, లేదు మరి కొద్ది తాయి ఆటిజంతో బాధపడుతూ ఉన్నారో, అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు నేను చెప్పబోయే రెమెడీ. అంటే ఇది బాగా పెద్ద అతి పెద్ద స్థాయిలో ఉన్న ఆటిజాన్ని అయితే అంత వెంటనే మారుస్తుందని నేను హామీ ఇవ్వలేను కానీ, కొంత వాళ్ళలో మార్పు తీసుకొస్తుంది అని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. అలాగే మామూలు సాధారణ స్థాయి పిల్లల్లో కూడా ఒక్కోసారి ఈ బుద్ధిలేమి, జ్ఞానలేమి అనేవి ఏవైతే తొణికిసలాడుతూ ఉంటాయో, వారు ఏ రకంగా అయితే ఇబ్బంది పడుతున్నారో, అవి చూసి మనం తల్లిదండ్రులు ఎక్కడ కలవరపాటు పడుతున్నామో, అలాంటి వారి కోసం ఇప్పుడు నేను చెప్పబోయే ఈ యొక్క సంకష్టహర గణపతి నాడు, ఈ చతుర్దశి నాడు మనం చెప్పబోయే రెమెడీ అనేది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఇది శనివారం రావటం అనేది ఏంటి అంటే గనక, శని అంటేనే మనకి తెలుసు మందగ్రహం. సో, ఏదైనా సరే బుద్ధి మందం అవ్వటం అనేది అంటే నెమ్మదితనం అనేది దానర్థం. సో, ఇక్కడ ఏదైనా సరే మనకి ఏ పనిలో అయినా సరే ఆ నెమ్మదితనం, జ్ఞానం అభ్యసించడం అంటే నెమ్మది, చదవాలంటే నెమ్మదితనం. ఈ నెమ్మదితనం వల్ల కూడా ఒక్కోసారి మనం ఇబ్బందులు పడుతూ ఉంటాం. అందుకని పెద్దవాళ్ళు మనకి 2 రకాలైన సామెతలు చెప్పటం అనేది కూడా ఉంది. ఆలస్యం అమృతం విషం అని చెప్పి ఒకటి చెప్తే, మరి నిదానమే ప్రధానమని చెప్పడం కూడా జరిగింది. కానీ దేన్ని మనం అవసరం బట్టి అన్వయించుకోవాలి అనుకుంటే గనక, ఆలస్యం అమృతం విషం అనేది ఎప్పుడైనా సరే మన జ్ఞానం సాధించడంలో ఆలస్యమైనప్పుడు, మనం విద్య అభ్యసించడంలో ఆలస్యమైనప్పుడు, మనం తత్వరంగా తీసుకోవాల్సిన నిర్ణయాల్లో ఆలస్యమైనప్పుడు మన జీవితం వెనకపడుతుంది. కనుక మన జీవితం ఎప్పుడు కూడా సార్థకత అవ్వాలి అంటే గనక, మంచి జ్ఞానవంతులమై పరిణమిల్లాలి అంటే గనక, ఏదైనప్పటికీ కూడా అది కూడా ఒక పూర్వజన్మ సుకృతం మీదే ఆధారపడి ఉంటుంది. ఎప్పుడైతే జాతకంలో మనకి బుధుడు గాని, తర్వాత మరి మానసికంగా ఉల్లాసాన్ని, ఉత్సాహాన్ని మరి ఇచ్చే చంద్రుడు గాని, అంటే మనసు సంబంధించిన వాడు చంద్రుడైతే, బుద్ధికి సంబంధించిన వాడు బుధుడైతే, వీళ్ళిద్దరూ కూడా జాతకంలో సరైన దిశలో, సరైన రీతిలో లేకపోతే గనక, మనం ఈ రకమైన ఇబ్బందులతో ఎదుర్కోవటం అనేది కూడా ఉంటుంది. వీళ్ళ మీద ఏదైనా సరే కుజుడు, శని ప్రభావం ఉన్నప్పుడు, వాక్ స్థానంలో ఏదైనప్పటికీ కూడా దుష్టగ్రహాలు ఉన్నప్పుడు, వాటి వల్ల కూడా ఒకసారి బుద్ధిమాంద్యం, మూగతనం, చెవిటితనం ఇలాంటి కొన్ని కొన్ని రుగ్మతలు కూడా మనకి రావటానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కనుక ఈరోజు మనం ఎప్పుడూ చెప్పుకునేలాగా కాకుండా, ఈ యొక్క ఏదైతే ఈ వినాయకది సంకష్ట చతుర్థి ఉందో, ఆ రోజు మనం ముఖ్యంగా ఇలాంటి పిల్లల కోసం ఈ నడవడికలో అయితేనేమి, బుద్ధితనంతో అయితేనేమి, జ్ఞానతనంలో అయితేనేమి, ఎవరైతే వెనకబాటుతనంగా ఉన్నారో వారిని ఉద్దేశించి చెప్తున్న ఒక పరిహారం. ఇది మరి వారి వారి యొక్క తల్లిదండ్రులు ఎవరైనా సరే, అంటే తల్లైనా సరే, తండ్రైనా సరే, ఎవరికి వీలుంటే వాళ్ళు ఈ యొక్క పరిహారాన్ని పాటించొచ్చు. తల్లే చేయాలని కూడా లేదు, తండ్రే చేయాలని కూడా లేదు. కనుక ఎవరికి వీలు కుదిరితే. అయితే ఇక్కడ ఒక చిన్న నియమం ఏంటి అంటే గనక, ఇప్పుడు నేను చెప్పబోయేది ఏదైతే
ఇన్ని రోజులు, ఇన్ని రోజులు అనే ఒక నియమం అనేది ఏదైతే నేను చెప్తూ ఉంటానో, ఆ రోజు ఏదైతే మొదట మొదలెట్టడం తల్లికి వీలైతే గనక తల్లి, తండ్రికి వీలైతే తండ్రే కొనసాగించాలి తప్ప, కొద్ది రోజులు ఆమె, కొద్ది రోజులు ఈయన అలా షేరింగ్ అనేదైతే ఉండదు. సో, మనం దీన్ని మొదలెట్టేప్పుడు ఎవరికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ఇన్ని రోజులు 21 రోజులైతే 21 రోజులు, 40 రోజులైతే 40 రోజులు. దాన్ని మనం ఎవరం పాటించగలమనేది ముందుగా వారిద్దరూ కూడా ఇరువురు చర్చించుకొని, ఆ తర్వాత ఈ రకమైన పరిహారం పాటించినట్టయితే తప్పకుండా మంచి మార్పులు రావడానికి, ఆ పిల్లల్లో జ్ఞాన వికాసం కలగడానికి ఆస్కారం కూడా ఎక్కువగా ఉంటుంది. దీనికి మనం చేయవలసిందల్లా ఏం లేదు. లలితా సహస్రనామం అనేది చాలా మందికి అందరికీ ఎక్కువ మందికి తెలిసినది, విన్నది. చదవటం రాని వాళ్ళు చాలామంది వినటమైనా చేసుంటారు. సో, ఇది దానికి సంబంధించిన దాంట్లో ఒక శ్లోకం ముఖ్యంగా 30వ శ్లోకం ఏదైతే ఉంటుందో, కామేశ్వర ముఖాలోక అనేది ఏదైతే ఉందో, అది 2 వాక్యాలుంటాయి కదా! ఆ 2 వాక్యాలు మరి 27 సార్లు చదవాల్సి ఉంటుంది. చదివిన తర్వాత పాలల్లో కొద్దిగా తేనె వేసి, ఒక చుక్కో, 2 చుక్కలో తేనె వేసి నివేదన చేయాలి. ఈ చేసిన పాలేవైతే ఉంటాయో కాసేపు మరి లలితాదేవి లేదా మీ ఇంట్లో ఏ అమ్మవారి పటం ఉంటే ఆ అమ్మవారికి దీన్ని నివేదనగా చేయవలసి ఉంటుంది. ఆ నివేదన చేసిన పాలు ప్రతిరోజు కూడా మీ యొక్క సంతానం ఎవరికైతే ఈ రకమైన ఇబ్బందులున్నాయో, ఆ సంతానానికి ఈ రకంగా మనం ఈ పాలు తేనె కలిపిన పాలని గనక వారికి పట్టించినట్టయితే, తాగిచ్చినట్టయితే, వారిలో మంచి మార్పులు తప్పకుండా రావటం అనేది కూడా ఉంటుంది. అయితే ఇప్పుడు మీ యొక్క సంతానంలో ఒకవేళ ఇద్దరు ఉన్నారనుకోండి, ఆడపిల్ల, మగపిల్లాడు లేదా వాళ్ళ చదువుల్లో కూడా అంటే కొంత వెనకబడి ఉన్న వారికి కూడా ఇది తప్పకుండా వాళ్ళ కోసం కూడా మీరు పాటించొచ్చు. కనుక అలాంటి పిల్లల కోసం కూడా ఎవరికైతే మరి ఈ రకమైన ఇబ్బందులున్నాయో వాళ్ళందరికీ కోసం కూడా ఈ తల్లిదండ్రులు ఈ రెమెడీని పాటించవచ్చు. కనుక ఇది కేవలం ఇదే చాలా చిన్న మరి శ్లోకం. ఇది చాలా తేలిగ్గా అందరికీ రాగలిగేది. అది ఇంచుమించుగా లలిత సహస్రంలో 30వ శ్లోకము. ఆ 2 వాక్యాలు చదవటం అనేది. ఒకవేళ ఈ లలిత సహస్రంలో మనకి చదవటం అనేది ఏదైనప్పటికీ కూడా కొద్దిగా కష్టముగా ఉంటుంది. దీనికి ప్రత్యామ్నాయంగా ఏదైనా సరే ఒక శిశ్వరుడుందా అని ప్రశ్నించినప్పుడు ఎవోక్, ఈవీఓకేఈ ఎవోక్ అది శక్త్యానుసారం కూడా చదవచ్చు. తర్వాత రెండోదొచ్చేప్పటికేంటంటే, మరి అమ్మవారి కోసమైతే గనక మనం ఇలా పాలు, తేనె కలిపి నివేదన చేస్తున్నాం. ఒకవేళ మరి ప్రత్యామ్నాయంగా శిశువరుడు గనక చదివితే, మరి ఏ నివేదన చేయాల్సి ఉంటుందో, అప్పుడు కూడా ఏదైనా సరే నివేదన చేయాలా? అవసరం లేదా? అని కూడా కొంతమందికి సందేహం కలగటం అనేది సహజం. అయితే మీరేంటంటే, ఈ ఎవోక్ ఎవోక్ అనేది ఏదైతే ఉంటుందో దాన్ని చదువుకున్న తర్వాత అమ్మవారికి మామూలుగా పాలునును, తేనె అదే రీతిలో నివేదన చేయండి. మీ యొక్క ఇష్టదేవత ఎవరైతే ఆ ఇష్టదేవతకి నివేదన చేసి వారిలో మంచి మార్పు కలగాలని ఆకాంక్షిస్తూ, ఆ రకంగా నివేదన చేసి, ఆ తర్వాత ఆ తేనె కలిపిన పాలని మీ యొక్క సంతానం చేత తాగిచ్చినట్టయితే తప్పకుండా ఉత్తమ ఫలితాలు రావటం అనేదైతే ఉంటుంది. అయితే ఏదైతే ఈ పదం అనేది ఒకవేళ మనం స్విచ్ వర్డ్ అనేది గనక తీసుకుంటే గనక, అది ఉత్తరంలో కూర్చొని చదువుకున్నట్టయితే తప్పకుండా మంచి మార్పులు రావటం అనేది కూడా ఉంటుంది. తర్వాత దీంతో పాటుగా మనం చేయవలసింది ఏంటి అంటే గనక, ఇవాళ రోజుల్లో మీకు కుబేర కుంకం కింద ఆకుపచ్చ రంగు కలిగిన కుంకుమని అమ్మటం అనేది కూడా జరుగుతూ ఉంటుంది. కనుక ఈ ఆకుపచ్చ కుంకుమ అనేది ఏదైతే ఉంటుందో, ఆ కుంకుమని మీ బిడ్డలకి అది నుదుటిన గాని, లేదా హృదయాన గాని కొంత మనం ధరింపజేసినట్టయితే గనక, ఆ రకంగా కూడా వాళ్ళకది కొంత సహాయంగా మారుతుంది. కనుక ఈ రకమైన మరి పరిహారాన్ని పాటించి, మీ యొక్క పిల్లల బుద్ధి వికాసాలు పెరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.